ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం. యూదారాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నెరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన ఇర్మియా అతనితో చెప్పినది: బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, కటకట నాకు శ్రమ. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగు చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు: నేను కట్టిన దానిని నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానిని పెళ్ళగించుచున్నాను. సర్వ భూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.